జిబాయిస్కా సకూం కుస్టినో. రుద్ర, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? తాతయ్య, అందరినీ కాపాడాలంటే ఎవరో ఒకరు బయట ఉండాల్సిందే కదా. మీరేం దిగులు పడకండి, నేను అందరినీ కాపాడుతాను. డిమెంటర్స్ బులావ్, రుద్రాన్ని పట్టుకొని నా ముందుకి తీసుకుని రా. కేజ్ మెజిషియన్, రుద్రకి ఏదైనా అపాయం తలపెడితే ఆ తర్వాత నేను నీ అంతు చూస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరో బంధువులు ఈ ప్యాలెస్ కి వచ్చి ఉంటారనుకుంటున్నాను. అలాగే, కానీ నువ్వు జాగ్రత్త. Zibaiska Saku Crystal Creator. కాపాడండి, డ్రాగన్ మాకు చాలా భయంగా ఉంది. కాపాడండి. నాకు భయం వేసినప్పుడు ఆకలి ఎక్కువగా వేస్తోంది. రంగీలా, నాకేదైనా తిన్నాకిస్తారా? లేదంటే నాకు పరిగెట్టడానికి బలం ఉండదు. వెంటనే ఫిష్ ఫ్రై ఇస్తాను. ఇదిగో మైరా. ఈ చేప నిజంగా చాలా బాగుంది. పరిగెత్తండి, తిండు పరిగెత్తండి. రంగీలా, నాకు చాలా ఆకలి వేస్తుంది. నాకు ఇప్పుడు చికెన్ తందూరీ కావాలి, ఇస్తావా? ఇదిగో వెంటనే ఇస్తాను. ఇదిగో. హే డ్రాగన్, ఇలా రా. డ్రాగన్ ఎక్కడికి వెళ్ళింది? నీకు ఇప్పుడు ఏం కావాలి? ఇంకాస్త చికెన్ కావాలా? ఇమ్మంటావా?
ఏమంటున్నావు అర్థం కావడం లేదు. ఏం కావాలో చెప్పు. ఓహో, నీకు నేను కావాలా? వద్దు, ఇది సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇది సాధ్యం కాదు. అరే తను అడిగింది ఇచ్చేచ్చు కదా రంగీలా. దానికి నేను కావాలంట. రోస్టెడ్ రంగీలా కావాలంట. వరుణ్ భయపడకు, నేను దాని పని పడతాను చూడు. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. లెట్ మీ ఫస్ట్ స్టార్ట్ యు. మైరా, నేను అసలు నిన్ను ఏం చేయను. సారీ బేబీ డ్రాగన్, సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత నేను నిన్ను విడుదల చేస్తాను. తాతయ్య, ఇది చూడటానికి చాలా క్యూట్గా ఉంది కదా. తనని మామూలుగా మార్చేయండి. బేబీ డ్రాగన్, ఎందుకని ఏడుస్తున్నావు? నీకు చాలా ఆకలిగా ఉందా? హా, ఇలా చూడండి, అది కళ్ళుతోనే సైకిల్ చేస్తుంది. నీకు ఏం కావాలి చెప్పు. అరే తాతయ్య, దీన్ని ఇలాగే ఉంచేయండి. దయచేసి దీన్ని సరిచేయకండి. బేబీ డ్రాగన్, నువ్వేం దిగులు పడకో. మనం అందరం ఇక్కడి నుంచి బయటపడిన తరువాత నీకు కూడా విముక్తి కలుగుతుంది. సారీ, కొద్ది కాలం నువ్వు ఇలా ఉండక తప్పదు. చెట్ల రాజా, వీళ్ళందరికీ గుణపాఠాన్ని నేర్పు. జిమ్జిమ్ ఇప్పుడు ఏం చేయాలి? లైబ్రరీ కూడా కేజీలో ఉంది. మనం తాతయ్యని ఫ్రెండ్స్ ని కాపాడాలంటే ఎలాగైనా లోపలికి వెళ్లాల్సిందే. అలాసా సార్, ఇది ఎప్పుడు జరిగింది? రుద్ర, నేను ఉదయాన్న లైబ్రరీకి వచ్చినప్పుడు ఆ కేజ్ మెజిషియన్ బంధించేశాడు లైబ్రరీని. నేను లోపలికి వెళ్లే సమయాన్ని ఇలా చేసేశాడు. ఇలా ఎవరు చేశారు? నేనే చేశాను. నా రహస్యాలన్నీ నీ లైబ్రరీలో ఉన్నాయని నాకు బాగా తెలుసు. నేను దాన్ని వెతికి అంతం చెయ్యలేను. అందుకని ఎవరు ఈ లైబ్రరీలోకి వెళ్ళడానికి అనుమతినివ్వను. రుద్ర నా గురించి తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, కానీ వాడు లోపలికి వెళ్ళలేడు. నువ్వు ఇలా చెయ్యకూడదు. నేను ఆల్రెడీ చేసేసాను అలాజా సార్. నేను ఏమీ చేయలేకపోయాను రుద్ర. రుద్ర, జిమ్జమ్ నీతో ఉండగా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? వావ్ జిమ్జిమ్, ఈ ఐడియా చాలా బాగుంది.
Zibaiska Sakun. Big hole creator. నా జైలు లోపలే సొరంగమా? వెళ్ళు వెళ్ళు రుద్రా, నువ్వు తిరిగి వెనక్కి రాలేవు. నా జైలు లోపలికి వెళ్ళడం చాలా సులభమైన పని, కానీ బయటికి రావడమే చాలా కష్టమైన విషయం. మకావ్ మకావ్ రుద్రాని టనల్లో బంధించు. రుద్ర, ఇక మనం బయటికి వెళ్ళలేము. ముందు లోపలికి వెళ్దాం, తర్వాత బయటికి వెళ్ళి రావాలో ఆలోచిద్దాం. రా, కేజ్ మెజిషియన్ బుక్ని నేను నీకు తీసిస్తాను. ఈ బుక్లో కేజ్ మెజిషియన్ గురించి అన్ని విషయాలు ఉన్నాయి. అలాజా సార్, ఇప్పుడు బయలుదేరాల్సిన సమయం వచ్చింది, కానీ ఇంకొక బుక్ని చూడాలి. జిబాయిస్కా ఇంకొక టనల్ క్రియేట్ చేయి. పర్వాలేదు రుద్రా, నువ్వు ధైర్యవంతుడివని నీ గురించి విన్నదంతా నిజమే, కానీ ఈసారి మాత్రం ఈ కేజ్ మెజిషియన్ దగ్గర నువ్వు పోటీ పడ్డావు రుద్రా. నేను నీకు ఇక్కడే జీవిత ఖైదు శిక్షని విధిస్తాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. నేనేమీ సందేహపడను, కానీ నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడతావో నేను ఖచ్చితంగా చూస్తాను. కేజ్ మెజిషియన్, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. అవును, తప్పే, కానీ మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. నేను మీరు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడే మీరు బయటికి వెళ్ళొచ్చు, కానీ తిరిగి మీరు మళ్ళీ లోపలికి వెళ్ళలేరు. మా ఇమేజ్ చూసి వీడు మోసపోయాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరుదాం, వాడు అక్కడ బిజీగా ఉంటాడు. నేను బయటికి వెళ్ళను, నువ్వు వెళ్ళు. నా ప్రపంచం ఇదే. నేను నీకు ఒక బుక్ ఇస్తాను రుద్ర. ఈ బుక్ నువ్వు బయటికి వెళ్ళడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ అలాజా సార్. రుద్ర బోన్లోనే కదా ఉన్నాడు, మరైతే ఇంకొకరి ఎవరు ఈ స్వరంగ మార్గంలో వెళ్తుంది అర్థం కావడం లేదే. లేదు, మోసం చేశాడు అంటే అది ఇమేజ్ అన్న మాట. కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు రుద్రా. అకావ్ మకావ్ రుద్రాని టోనర్లో బంధించు. థ్యాంక్ యూ వెరీ మచ్.
నీ మొహంలో కనిపిస్తున్న సంతోషం చూస్తుంటే నువ్వు లైబ్రరీలోకి వెళ్ళి నా గురించి మొత్తం తెలుసుకున్నట్టున్నావే. నిజమేనా? కానీ నువ్వు తెలుసుకున్నదంతా ఏ మాత్రం ఇక్కడ ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడు నీ ముందు ఈ గ్రేట్ కేజ్ మెజిషియన్ ఉన్నాడు. నువ్వేమైనా చేసుకో, కానీ నా చెరసాల నుంచి నువ్వు ఎవ్వరిని విడిపించలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. అరే రే వా, కేజ్ తన వాళ్ళనే బంధించింది. రుద్ర, గుర్తుంచుకో, ధైర్యాన్ని కోల్పోవద్దు. Come on, Rudra, you can do it. Zibaiska crystal breako. ఓ నో, నేను డ్రాగన్స్ కి మంత్రాన్ని చెప్పడే లేదే. ఇబాయిస్కా డ్రాగన్ డైరెక్షన్ డైవర్టో. లేదు, ఇవన్నీ నా డ్రాగన్స్. నా మీద దాడి చేయడానికి వీల్లేదు. డ్రాగన్ జకావ్ చూ. Zibaiska boom chick boom. కేజ్ మెజిషియన్, ఓటమిని ఒప్పుకో, లేదంటే డ్రాగన్స్ నిన్ను అంతం చేస్తాయి. నేను నా ఓటమిని అంగీకరించను. నానా నానా, మీరేం చేస్తున్నారు? నీల్, మీ నాన్న చాలా ధైర్యవంతుడు.
అతను డ్రాగన్స్ తో ఒంటరిగా తలపడి మనందరి ప్రాణాల్ని కాపాడారు. మై నాన్న ఇస్ బ్రేవ్, మై నాన్న ఇస్ స్ట్రాంగ్, మై నాన్న ఇస్ హీరో. నేను చేసింది తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. రుద్ర, నా కుమారుడి ముందు నన్ను విలన్ గా కాకుండా హీరోగా చూపించావు. అకావ్ మకావ్ తన జ్ఞాపకాల్ని తనకి తిరిగి ఇచ్చేయి. వెళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. అరే నేను ఇక్కడేం చేస్తున్నాను? నాకు చాలా పనులున్నాయి. సార్ మెజెస్టిక్, మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అంగీకరిస్తాను. ఒక మనిషికి శిక్ష ఇవ్వడం అంటే వాడు తప్పుని తెలుసుకుంటే చాలు. కాబట్టి నీకు నువ్వే నీ తప్పును ఒప్పుకున్నందుకు ఇక నీకు శిక్ష ఎందుకు? నువ్వు వెళ్ళి సంతోషంగా ఉండు. నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మెజెస్టిక్. థ్యాంక్ యూ జై సింగ్. మళ్ళీ కలుద్దాం. రంగీలా నాకు చాలా ఆకలి వేస్తోంది. సరే సరే, వెంటనే భోజనం ఏర్పాటు చేస్తాం. ఏంటి నువ్వు మళ్ళీ వచ్చేసావా? నేను అప్పుడే చెప్పాను కదా, మనం అందరం ఈ సమస్య నుంచి బయటపడతాం, ఇది మామూలుగా అయిపోతుందని చెప్పాను కదా. వద్దా! ఇదిగో నువ్వు ఇది తిను.